discuss about now CSR mathematics scheme and syllabus. So what is the CSR? CSR is the Council of Scientific Industrial Research. This is CSR examination. CSR UGC MET and JR ఉంటాయి. ఒకే ఎగ్జామ్లో సిఎస్ఆర్ మంచి మార్క్స్ వస్తే సిఎస్ఆర్, తర్వాత కొంచెం మార్క్స్ వస్తే జేఆర్ వస్తాయి, యూపీసీ జేఆర్. తక్కువ వస్తే మీకు నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లెక్చర్స్ సర్టిఫికేట్ ఇస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ ద సిఎస్ఆర్ ఇచ్చి సిఎస్ఆర్ అనేది మీకు ఫెలోషిప్ ఉంటుంది, 48,000 దాకా ఉంటుంది. జేఆర్ఎఫ్ కూడా ఫెలోషిప్ ఉంటుంది, నెట్ ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీకు 3 hours ఉంటుంది ఎగ్జామ్, 180 minutes, 3 hours. సో ఇది కంప్యూటర్ బేస్ టెస్ట్ ఎగ్జామ్. 2 షిఫ్ట్లలో పెడతారు ఎగ్జామ్, 9 to 12 ఒకటి, 2 to 5, 3 to 6, 2 షిఫ్ట్లలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం. సో ఇందులో మీకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. సో పార్ట్ ఏ, బి, సి. సో పార్ట్ ఏ, బి, సి 3 parts ఉంటాయి. మీకు ఇది జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఆల్. పార్ట్ బి, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇది పార్ట్ ఏలో జనరల్ స్టడీస్లో మీకు టోటల్ ఇది 200 marks స్కీమ్. ఇది మీకు ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్లో 20% ఇస్తారు. 20% ఇస్తే మీకు షుడ్ రైట్ 15 marks. సో అది 20 marks. సో we have the negative marking is there. సో 1 part కట్ చేస్తారు. పార్ట్ బిలో సబ్జెక్ట్, ఇక్కడ పార్ట్ బిలో సబ్జెక్ట్ 40%. 40%లో మీరు 25 marks అటెండ్ చేయాలి. సో ఇది వచ్చేసి 75 marks. వాటికి సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పార్ట్ సిలో దిస్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ ఉంటుంది, కాబట్టి ఇది మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో ఏబిసిడిలో ఒక్కొక్కసారి 4 ఏబిసిడి కూడా కరెక్ట్ కావచ్చు, ఇంకోసారి ఏబి కరెక్ట్ కావచ్చు, ఏబిసి కరెక్ట్ కావచ్చు. అన్నీ కరెక్ట్ అయిన పెడితేనే మీకు మార్క్స్ ఇస్తారు, లేదంటే కొట్టేస్తారు. అది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 60% ఇస్తారు. ఇక్కడ 60% ఇస్తారు టు 4.75 marks. సో ప్లస్ 95 marks. సో టోటల్గా 30, 75, 75. This is the total 200 marks. So this is the scheme of the examination. So this is the scheme of the examination. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 3 hours రాయాల్సి వస్తుంది. పార్ట్ ఏ జనరల్ యాప్టిట్యూడ్, పార్ట్ బి, పార్ట్ సి మీకు సబ్జెక్ట్ ఉంటుంది. పార్ట్ ఏలో 20లో 15 అటెంప్ట్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేయాలి. పార్ట్ సి, పార్ట్ బి సబ్జెక్ట్. పార్ట్ ఏలో షుడ్ అటెంప్ట్ 20. ఇక్కడ 60 ఇస్తారు. 60లో మీరు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 28. 20 into 4.75 marks. 60% ఇస్తారు. మీరు 60లో 60%లో మీరు అటెంప్ట్ చేయాల్సింది 20% మాత్రమే. మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ద మీకు ఎంఎస్సిలో 55% ఉంటుంది. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి డిఫరెంట్ ఫీజు ఉంటాయి ఇక్కడ. సో మనకి వచ్చేసి సిలబస్ బుక్ ఇక్కడ సేమ్ సిఎస్ఐ సెట్ పబ్లిక్ ఇక్కడ నెట్ So this is the syllabus is CSR conducting national wise. So
సో సెట్ ఈస్ కండక్టింగ్ బై ది స్టేట్ బడ్జెట్ సేమ్ సిలబస్ ఉంటుంది. సో మీకు యూనిట్ 1లో మీకు రియల్ అనాలిసిస్, సెకండ్ వన్ లీనియర్ ఆల్జీబ్రా ఉంటుంది. యూనిట్ 2లో మీకు ఓడిఈ, సెకండ్ వన్ పీడీ, న్యూమరికల్ అనాలిసిస్, యూనిట్ 3 ఓడిఈ, పీడీ, న్యూమరికల్ అనాలిసిస్, COD, integral equation, classical mechanics. 1, 2, 3, 4, 5, 6. So this is the unit 3. Unit 2. So we have complex analysis 1, second one algebra, third one topology. So this is the syllabus. Unit 4 వచ్చేసి మీకు స్టాటిస్టిక్స్ ఉంటుంది. కంప్లీట్గా మీరు వదిలేయచ్చు, సేమ్ సిఎస్ఆర్లో కానీ సెట్లో కానీ కంప్లీట్ ఈ పార్ట్ మొత్తం వదిలేసుకోవచ్చు. యూనిట్ 1లో రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా, యూనిట్ 2లో కాంప్లెక్స్ అనాలిసిస్, ఆల్జీబ్రా, టోపాలజీ, యూనిట్ 3లో ఓడిఈ, పీడీ, COD, న్యూమరికల్ అనాలిసిస్, ఇంటెగ్రల్ ఈక్వేషన్, క్లాసికల్ మెకానిక్స్. మీకు ఇది రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా, ఓడిఈ, పీడీ, న్యూమరికల్ అనాలిసిస్, COD అని చదవాలి. ఇంకా లీనియర్ ఆల్జీబ్రా రూడిన్ చదవాలి. ఇది శామ్ సిరీస్, ఓడిఈ అమర్నాథ్, పీడీ అమర్నాథ్, ఓడిఈ లక్ష్మీకాంతం. సో COD ఇంటెగ్రల్ ఈక్వేషన్, Rational 3 authors. This is the Churchill. So this is the algebra, P.D. Bhattacharya, and the statistics. This is the topology, Munkas. So these are the main textbooks. మీరు ఒక ఇండియన్ ఆథర్ చదివి, ఒక ఫారిన్ ఆథర్ చదవాలి, శామ్ సిరీస్ ఒకటి చదవాలి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా రివైజ్ చేసుకోవాలి. కాంప్లెక్స్ అనాలిసిస్ ఆల్జీబ్రాలో భట్టాచార్య, చర్చిల్, ఏఆర్ఎస్టీ, NS గోపాలకృష్ణ కూడా ఉంటాయి. గాలి అని చూడాలి. ఇది ముంగర్స్, ఇక్కడ రుడిన్, సలితారాలు చూడాలి. ప్లస్ మీకు MP బాలే గోల్డెన్ సిరీస్, లీనియర్ ఆల్జీబ్రా, శ్యామ్ సిరీస్ 3000 ఆఫర్స్, 3000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓడిఈకి లక్ష్మీకాంత డిఓ రాగండి, లక్ష్మీకాంత రాయసింగానే చూడాలి. పీడీఈకి అమర్నాథ్, అలానే రాయసింగానే చూడాలి వస్తుంది. క్యాల్కులేషన్ ఆబ్జర్వేషన్ టెక్స్ట్ బుక్ అని నోట్బుక్, ఇంటెగ్రల్ ఈక్వేషన్ ప్రశ్న అండ్ క్లాసికల్ మెకానిక్స్ మీరు అవసరం లేదు. సో ఇలాగే చదివితే మీరు 5 years ఓల్డ్ పేపర్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. క్వశ్చన్ పేపర్ కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ ఉంటాయి. సో కాబట్టి ఆ ఓల్డ్ పేపర్ చూసుకొని ప్రత్యేకంగా చదివితే మీకు CSR రావడానికి ఆస్కారం ఉంటుంది. CSR ఫెలోషిప్ రావడానికి ఆస్కారం. ఈ ఫెలోషిప్ వస్తే మీరు యూనివర్సిటీలలో యూనివర్సిటీ కానీ ఐఐటీ కానీ మీరు PhD అడ్మిషన్ చేసుకుంటే మీకు ఫెలోషిప్ వస్తుంది. 5 years ఫెలోషిప్ వస్తుంది. సరే, ఓన్లీ నెట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఫెలోషిప్ రాదు, PhD చేసుకోవచ్చు. మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీస్ కానీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ చేసుకోవచ్చు. UGC JRF వచ్చినా కానీ మీకు ఫెలోషిప్ వస్తుంది. సో ఇది స్కీము అండ్ ఎగ్జామ్ CSR.